పెదమా పెదమా అబ్బాబాబా ఈ అరుపులతో చచ్చిపోతున్నాను. ఏంటో అరుపులు ఉన్నట్టు తేలుకుంటున్నట్టు. అరుపులు కాదే, ఒక గొప్ప విషయం పేపర్ లో పడింది. ఏటది? ఏటో తర్వాత చెప్తాను గానీ ముందు మేకపాలతో కాపీ ఎత్తి ఏరుశనగుళ్ళు దోరగా వేయించి ఉప్పు వరణ వెలిపట్రా. ఇది గాంధీ గారి పుట్టంట పేపర్లో రాశాడు. రాస్తాడు. ఆ రాసేవాడికి పని లేదు, చదివేవాడు నీకో బుద్ధి లేదు. ఏటది? నన్ను తిట్టే తిట్టావు గానీ పేపర్ని మాత్రం తిట్టకో, పోతే పోతాయిలే. నిన్నటి దాకా ఆకుకూరలు అది ఏంటి విటమిన్లు అన్నావు. ఈ ఆనక నుంచి మేకపాలు కాపీ ఏరుశన గుళ్ళోని పట్టించావు. ఈ ఎక్కడ కోరికలో నీళ్ళోసుకున్న ఆడమనిషి కన్నా పాపం అయిపోయావు. ఇప్పటికీ అర్థమైంది నాకు. నువ్వు ఇలా శనిగి మా పెద్ద ఆయన బేగే సాగనంపేశావే. ఏనా నీ పెద్ద ఊసు మాత్రం ఎత్తకు. మీ పెద్ద ఉండేవాడు మీ పెద్ద కనకే బాబా, తమ్ముడు గారు తగులుతాడేమో. కనకే బాబా, కనకే బాబా, కనకే బాబా, కనకే బాబా. ఏటో ఏ అరుపులు, రైలు పెట్టుగారు సూది బొత్తాలు పంచాంగాల ఏటో ఎరికేకలు. అయినా నువ్వు తెరొత్తు తీసుకుని లోనికి వచ్చేస్తావేటి? అక్కడికి ఏదో నేను లోనే ఉండి లేనిపించే పరిస్థితి. నీ ఎటగనాలకి ఏమొచ్చు గానీ నేను అర్జెంట్ పని మీద వచ్చాను ఇప్పుడు. ఏంటి? మన ఇంట్లో మేకపాలు గాని ఏరుశనక్కాయలు గాని ఉన్నాయా? మేకపాలు గాంధీ గారి పుట్టంట పేపర్లో రాశాడు. ఇదిగో బుల్లబాయ్, ఈ పేపర్ మాత్రం పెట్టుకున్న పేడాలు తీసేకయ్యా. ఈ ఆడా పాడా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తావు. అక్కడ ఏదో పేపర్లో చదువుతావు, తిన్నగా నా కొంప మీదకి వచ్చేస్తావు. అయినా నేను ఏమన్నా మేకల మంద పెడుతున్నానట మేకపాలు ఉండడానికి. ఎక్కడ గొడవ బావా? మా పెద్దమ్మ సరిగినట్టే సరిగేస్తున్నావు. ఊరికి మోతుబరి రైతులు కదా అని అడిగాను. అయితే మేకల మెత్తలు ఉందా? ఈ కోళ్ళ మెచ్చినప్పుడు మేకలు మెచ్చకూడదు. నేను అదే తిక్క మనిషి, నేను చీటికి మాటికి ఇలా నా కొంప మీదకి వచ్చిన నూట రూపాయకు వెళ్ళిపో బాబు, వెళ్ళిపో. దస్తదియ, నీకు వయసు పెరుగుతున్న కొద్దీ సిరాకు ఎక్కువైపోతుంది. ఎరా జోలాయి మడిసి ఎరా మర్యాదగా మీ వాళ్ళందరి చేత ఓట్లు వేయించరా అంటే మొండికెత్తారా. అందుకే అటుకొచ్చి కుళ్ళబొడి చేయడం జరిగింది. అయినా పక్కన ఎలా నాకు తెలియకడుతాను. నా గుర్తు మీద ముద్ర గుద్దు పడేస్తే మీ సొమ్మేం పోతరా? అయ్యా, మన గుర్తు ఆంబోతు. దాని మీద ముద్ర గుద్దితే అది అచ్చోసిన ఆంబోతు అవుతుందని భయపడి వాళ్ళు గుద్దకూడదు అనుకుంటున్నారు. చక్కటి, నువ్వు నన్ను ఎగతాళి చెప్తున్నావా లేకపోతే ఏదైనా నిజం చెప్తున్నావా? ఎవరైనా చెప్పాయంటే ఇరిగిపోతుంది ఈనాడు. అబ్బా, ఎలక్షన్లు ముందెట్టుకుని చీప్ డిస్కషన్లు ఏంటి? అసలు పాయింట్ కి రావాలి కదా. ఇదిగో, మీరు వెనకటికి ఎప్పుడో నా దగ్గర చిల్లర అప్పులు తీసుకున్నారు. వడ్డీ చక్ర వడ్డీ ప్రకారం ఆ ఎంట్రోగంలా పెరిగి 100,000, 1000 అయ్యాయి. ఆ సంగతి మీరంతా మర్చిపోయినా ఆ ప్రాంసరీ నోట్లు నా దగ్గర ఉన్నాయి. మరి నా అప్పు తీర్చమన్నే పట్టాను అంటే మీ కొంప, గోడు, చెంబు, తప్పాడ, మీ పిల్లని తాళిబొట్టు ఇచ్చేయటమే కాకుండా మీ పిల్లల్ని రాళ్ళు రప్పలు కొట్టే వాళ్ళ కింద నాకు అప్పచెప్పాల్సి ఉంటుంది. అంచేత మీరు అందుకు సిద్ధపడతారా? నేను చెప్పినట్టు మా ఆంబోతుకి ఓటేస్తారా? ఆంబోతు నన్ను చూపెట్టావటయ్యా. ఆంబోతు గుర్తుకొని చెప్పయ్యా. తమరన్నా తమరు గుర్తున్నా ఒకటే సార్. అలాగే అంచేత మీరు నా అప్పు తీర్చడానికి అన్ని ఇచ్చేసి పకీర్లు అయిపోతారో, నేను చెప్పినట్టు ఓట్లేస్తారో తేల్చుకోండి. ఈ ఒకటానికి వేయండి అయ్యా. మళ్ళీ 5 ఏళ్ళ వరకు మీ జోలికి వచ్చినా మీకు కనిపించినా నన్ను చెప్పు తీసుకోకండి. వాళ్ళని ఆలోచించుకొని అయ్యా మగడా. ఆలోచించుకోండి. మీకు ఓటెత్తే మాకేం ఉపకారం జరుగుతుందో తెలియదు కానీ ఏగిపోతే ఎంత అపకారం జరుగుతుందో మీ వల్ల మాకు బాగా తెలిసింది. మీరు చెప్పినట్టుగానే మేము మా వాళ్ళంతా మీకే ఓటేస్తాం బాబు, మీకే ఓటేస్తాం. అది ఎండల్ గా ఉంది నీ మాట. అది కాదయ్యా, ఇప్పుడు అడ్డగారి చెప్పి రేపు ఆ పోలు కదా దూరి ఎవరు చూడలేదు కదా అని నా ఆంబోతులు తెలిసి మరో గాడ్డు మీద కుదిరితే నేనేమైపోవాలి? నేను ఒప్పుకోనయ్యా. అందుకే అక్కడ దేవుడు ఉన్నాడు. మీరంతా మా ఆంబోతుకే ఓటేస్తామని ఆ దేవుడి మీద ప్రమాణకం చేసి మరీ చెప్పాలి. మీరంతా ఈ ఆంజనేయుడి పాదాల మీద ప్రమాణకం చేసి మా ఆంబోతుకే ఓటేస్తామని చెప్పాలి. కానివ్వండి. తెలియరావయ్యా. ఎవరికిరా? ఎవరికే? ఎవరికేం జరిగిందబ్బా? కొంప తీసి మా కొత్త అత్తగారు ఏమైనా అదే జరిగితే ఇక నుంచి ఇంట్లో దీన్ని ఊరుకోబెట్టలేదు కావాలి. ఏలుముద్ర బాబు, ఏలుముద్ర అట్టుకొచ్చిన అదవాటు మళ్ళీ ఏలుముద్ర ఒకటా? నేను ఎట్ను వెళ్ళిపో. ఎట్రా? వెళ్ళిపో. శుభవాని కోడి పుంజును కొందామని బయలుదేరితే ఈ శకునం ఎదురొచ్చింది. ఇందులో ఏటుందో ఇప్పుడు ఇది ఎవరి చేత చదివించుకోవాలో మా చెడ్డ సావు వచ్చింది. కనకయ్య బావా, కనకయ్య బావా, అమ్మా దా బావా.
ఎన్నాళ్ళకి సమయానికి వచ్చావు. నిన్నే బాబా రక్తపోటు తగ్గినట్టుంది నీకు, ప్రశాంతంగా ఉన్నావు. పేపర్ వచ్చింది, చదువుకున్నావా? తర్వాత చదువుకున్నావు, ముందు చిలిగ్గా ఏంటో చదువు. టెలిగ్రామా? రంగారావు కమింగ్ మార్నింగ్ ట్రైన్. స్టాప్. ఏముంది, తెలుగులోనే ఇచ్చాడు. రంగారావు పొద్దున బండిలో వద్దాం అనుకుని స్టాప్, రావట్లేదు. బోని సెండ్ కార్ టు స్టేషన్. స్టేషన్ కి బండి పంపటం స్టాప్, వద్దు. రానప్పుడు మనం ఎందుకు పంపుతాం? పంపద్దు. ఈ మాత్రం దానికి టెలిగ్రామ్ ఎందుకయ్యా? గుండెలు అవిసిపోయినాయి నాకు. కుర్రతనంలే. సరేగాని పేపర్ చదవనా? ఇప్పుడే గుండు కుదిరి పడింది. ఈ ఆడకి నన్ను పాడతాడు. రెండు నిమిషాలు చదివేస్తా. బాబు వెళ్ళిపో. ఇదిగో నా టెలిగ్రామ్. ఎనపెట్లో రాసుకో. ఆగండి. ఏం జరిగింది? అంతా కలిసానికి నలుగు పెడుతున్నారు. ఎవరైనా ప్రేమించాలట, వెంటబడుతున్నాడు. పిచ్చివాడేమో నేను అనుకుంటా కదా. మీరు వెళ్ళండమ్మా, దయచేసి వెళ్ళండి. ఎవరు బాబు మీరు? గురునాథము నా నామధేయము. నా భార్య నన్ను విడిచి ఎటో వెడలిపోయినది. అందులకే మరొక స్త్రీని ప్రేమించి పెళ్లాడవలైనన్న ప్రయత్నములో దేశ సంచారము చేయుచుంటిని. ఈ వయసులో మీకు ప్రేమ పెంకులు ఏమిటి మీ మొహం? ఇలా 5 స్టార్ హోటల్ గేట్ ముందుండే వాడి వేషంలో తిరుగుతుంటే ఆఖరికి తల చెండి ఆడదు కూడా మీకేసి కన్నెత్తి చూడదు. అది తమ అభిప్రాయము, తమ పిండము. చూచుచుండు, రేపటి దినము లోపల నేనొక స్త్రీని వలచెదను, వలపించుకొనేదను. ఇది తథ్యము. తమరు ఉదయ వ్యాఖ్యాలకి పోవుచున్నట్టున్నారు, పోయిరండు. ఉదయ వ్యాఖ్యాల అంటే కొంచెం అర్థమయ్యేట్టు మాట్లాడండి. దానినే ఆంగ్లమున మార్నింగ్ వాక్ అందురు. ఇది తమకు తెలియదు, తమ శ్రాద్ధము. పిచ్చి పలు రకములని 99 మంది దుర్మరణం. కోతంత పిక్కలు నొక్కరా గట్టిగా. గట్టిగా ఓ పట్టు అట్రా. షబ్బా, నీ చేతులు ఎక్కడ పెడతాయో అని భయపడతా నొక్తావే. నొక్కు. నొక్కు ఒళ్ళు పులిసిపోయేలా నొక్కు. ఊళ్ళో పెళ్ళైతే కుక్కల కాడావాడంట. అంటే నేను కుక్కరా? ఎరా నువ్వు నోరు మీరా సచ్చినోడా. పెళ్లికి తీసుకెళ్ళినా కనుక ఈ బండి మీద తీసుకొచ్చి గుమ్మలో దింపాడా? అలా బండి వెనకాల నడుతూ ఎందుకు? కాళ్ళ నొప్పులు ఇడుతో నొక్కించుకోవడం ఎందుకు? ఏటే నీ సొగా చెవిలో జోరిగిలాగా? కాళ్ళ నొప్పులు తగ్గాక నీ హృదమూలకంగా చెవిపోటు వచ్చేలా ఉంది. ఎరా నోరు మీరా సచ్చినోడా. పౌరుషానికి ఏం లోటు లేదు. ఎటువంటి వంశం, ఎటువంటి పద్ధతి. మీ పెద్దయ్య చేయించేవాడు పెళ్ళిళ్ళు. ఎప్పుడైనా అంగుళం నడిచాడా? గుమ్మం కాడ బండెక్కి స్టేషన్ కాడ దిగేవాడు, స్టేషన్ కాడ బండెక్కి గుమ్మంలో దిగేవాడు. ఆ దర్జా ఏరు. సర్లే, పెద్దయ్య ముసలుడు గనక నల్లేకలా వెళ్ళేవాడేమో. ఎరా నువ్వు నోరు మీరా సచ్చినోడా. ఆ ముసలాడి పిల్లల్ని బండెక్కించి పాలే రోజుల్లో బండి వెనకాల వస్తావా నడిచి? నీ సిగ్గు ఎవరా? ఏట్రాదే? ఆహా, యారా ఇదిగోనే పెద్దమ్మా లోనెట్టు. కనకయ్య గారి పెళ్ళం ఉంటున్న సారి మిఠాయి అనుకుంటాను. పిండి బెల్లం పోతే పిడకల పుట్టుకు పాసలాడిందన్నట్టు 3 మైళ్ళు నడిపించినందుకు బాగలేదు కానీ సారి మిఠాయి పంపినందుకు పొడిచిపోతున్నాడు. ఇదిగో జగన్నాథం, నీకు ఆ సూపరింటెండెంట్ ఉద్యోగం ఇప్పించినందుకు ఇప్పుడు దాకా నువ్వు చేసింది ఏటయ్యా? కాకి బట్టలు వేసుకుని లాఠీ కరుపుచ్చుకుని దొంగనాయని కొళ్ళ పొచ్చావు, అంతే కదా? అవకాశం అనుకూలించకపోతే నేను మాత్రం ఏం చేయగలను చెప్పండి. నేను మాట చెప్తా, తలకాయలు దగ్గర పెట్టండి. వారింటి తగలయ్యా, మాడి చెప్తానని ఆవిడ పేల్చినట్టు మా మొఖం దుంపుతావేటయ్యా అపచకనం కూడాను. ఇదిగో నా తుమ్మునట్ట తిట్టబాకయ్యా. అదెంత జయప్రదమైంది అంటే పెళ్లిళ్లలో ముందు నా చేత తుమ్మించుకుని ఆ తర్వాతే మంగళసూత్రం కట్టిస్తారు. సర్లే, పల్లెటూరు నుంచి నిన్ను పానిగట్టుకు రప్పించుకుంది ఎలక్షన్ వ్యవహారంలో మాకు సాయంగా ఉంటావని కానీ నీ తుమ్ములు చరిత్ర చెప్పి మా మట్టి పోగొట్టావని కాదు. ఎందుకు ఏంటంటావు చెప్పు. ఆ భీమరాజు గారిని నువ్వు బయటికి రప్పించలేకపోతే ఎలక్షన్లో నువ్వు చవరం అయిపోతావు. నిన్ను నమ్ముకున్న మేమంతా డెప్పు కొట్టించుకుంటాం. ఆ తర్వాత మనం అడుక్కోవాల్సింది ఓట్లు కాదు, చెప్ప చేత్తో పట్టుకొని చిల్లర. ఆపోయి అపచక్ర మాటలు పెద్ద చెప్పొచ్చావు కానీ దేవరాజు గారిని బయటికి రప్పించే పథకం నేను అప్పుడే జగన్నాథంతో చెప్పే ఉంచాను. నాకు కూడా చెప్పు. మరి ఇదిగో ఈ మత్తు మందు పుడ్లో కలిపి పెట్టేస్తే ఇది తిన్న జైలు కాపల వాళ్ళంతా తొంగుంటారు. దాంతో దేవరాజు గారిని మనం బయటికి రప్పించేయచ్చు. ఎండన్ గా ఉంది అవిడి.